సిటీలో మెట్రో మార్గంలో రోడ్డు విస్తరణకు భూసేకరణ వేగవంతమైందని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హెచ్ఏఎంఎల్ అధికారులు సంబంధిత ఆస్తుల యజమానులతో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారని చెప్పారు. సేకరించే ఆస్తుల నష్టపరిహారం చదరపు గజానికి 81,000గా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్ణయించారని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రో ప్రయాణికుల కోసం ప్రత్యేక ధరలతో ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించనున్నట్లు తెలిపారు. అందుకు గాను ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్తో ర్యాపిడో ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. నిర్ణయించిన నష్టపరిహారానికి అనుగుణంగా ఆస్తుల యజమానులు కొందరు ఇప్పటికే తమ అంగీకార పత్రాలను సమర్పించారని తెలిపారు. 10 రోజుల్లోగా వారికి నష్టపరిహారం నేరుగా చెక్కు రూపంలో చెల్లిస్తామని స్పష్టం చేశారు. మిగిలిన ఆస్తుల యజమానులు కూడా వీలైనంత త్వరలో తమ అంగీకార పత్రాలను హెచ్ఎంఏఎల్ కార్యాలయానికి అందజేస్తే వారికి కూడా త్వరలోనే నష్టపరిహారాన్ని చెక్కుల ద్వారా చెల్లిస్తామని తెలిపారు. ప్రయాణికులను తమ గమ్యాలకు చేర్చే ర్యాపిడో లాంటి వాహన సేవలు మహిళలకు కూడా తగు ప్రాధాన్యత కల్పించి వారిని కూడా పైలట్లుగా భాగస్వాములయ్యేలా కృషి చేయాలని సూచించారు.